యాదగిరిగుట్ట మున్సిపల్ చైర్పర్సన్ గా పదవి బాధ్యతలు స్వీకరించిన గుండ్లపల్లి వాణి భరత్ గౌడ్, యాదగిరిగుట్ట మున్సిపల్ చైర్మన్ గా గుండ్లపల్లి వాణి భరత్ గౌడ్, వైస్ చైర్మన్ గా బరిగి రమ్య రామచందర్ నియమితులయ్యారు. యాదగిరిగుట్ట 12వ వార్డులో 8 స్థానాలు కాంగ్రెస్ వాళ్ళు మిత్రపక్షమైన సిపిఐ 1 స్థానం కలిపి 9 స్థానాలు కాంగ్రెస్ గెలుపొందింది. ఈ రోజు మున్సిపల్ ఆఫీస్ లో ప్రమాణ స్వీకారం చేసిన సభ్యులు అనంతరం ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య సమక్షంలో చైర్మన్, వైస్ చైర్మన్ అభ్యర్థులను ఎన్నుకున్నారు. మున్సిపల్ అభ్యర్థులను శాలువాతో సన్మానించిన ప్రభుత్వ విప్ ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య అనంతరం మున్సిపల్ చైర్మన్ గుండ్లపల్లి వాణి మాట్లాడుతూ మా ఎన్నికకు సహకరించిన ఎమ్మెల్యే ఐలన్న గారికి కృతజ్ఞతలు తెలుపుతున్నామని అన్నారు. పాలకవర్గం అందరి సహకారంతో యాదగిరిగుట్టను మరింత అభివృద్ధి చేసుకుంటామని మా 10వ వార్డు సభ్యులతో పాటు యాదగిరిగుట్ట ప్రజలందరికీ ధన్యవాదాలు అని తెలియజేశారు. యాదగిరిగుట్ట 2వ సాధారణ మున్సిపల్ ఎన్నికల్లో భాగంగా ఇవాళ 16వ తారీఖున చైర్మన్ అండ్ వైస్ చైర్మన్ పాలక సభ్యుల ప్రమాణ స్వీకారం జరిగింది. చైర్మన్ ఎన్నిక, వైస్ చైర్మన్ ఎన్నిక జరిగింది. అందులో భాగంగా చైర్మన్గా నేను అంటే గుండ్లపల్లి వాణి భరత్ గౌడ్, వైస్ చైర్మన్గా నా తోటి కౌన్సిలర్ బరిగే రమ్య ఎన్నుకోవడం జరిగింది. దీనికి మా కోరం సభ్యులు సహకరించడం జరిగింది. బీర్ల ఐలన్న గారు కోరిక మేరకు గతంలో వరకు కూడా ఒక మాజీ కౌన్సిలర్గా చేయడం జరిగింది. టీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలో ఉంది. కేవలం యాదగిరిగుట్టను మేము అభివృద్ధి చేసినామన్నారు కానీ గుట్ట టౌన్లో మాత్రం ఎటువంటి అభివృద్ధి జరగలేదు. ఇవాళ మా ఆలేరు నియోజకవర్గ ఎమ్మెల్యే మరి గౌరవ ఉప్పు వారి యొక్క ఆధ్వర్యంలో మా 12 వార్డులను కూడా మేము అన్ని విధాలా అభివృద్ధి చేసుకుంటామని చెప్పేసి మేము ఈ రకంగా హామీ ఇస్తున్నాము. ఇవి ఇయ్యాలతోని రాజకీయాలు అయిపోయినాయి, ఎన్నిక అయిపోయింది, అంత అయిపోయింది. ఈ 12 మందిని కూడా మేము మిత్రులుగా ముందుకు వెళ్తూ ఐలన్న గారి ఆదేశంతో డెవలప్మెంట్ ఫండ్ తెచ్చుకుంటాము. 12 వార్డులకు 12 వార్డులు ఎక్కడ అవసరం ఉంది అక్కడ ఖచ్చితంగా పెట్టాలి అన్న దగ్గర అక్కడ మేము ఖచ్చితంగా ఫండ్ పెడతాం. కానీ స్వార్థ రాజకీయాలు చేసుకుంటా ఆడ పని లేకుండా కూడా నా వాడికే కావాలి, నా వాడు అట్లాంటి ఎటువంటికి తావు లేకుండా 12 వార్డులకు కూడా నిజంగా ఒక వార్డులో అక్కడ అవసరం ఉంది అని అంటే అక్కడ ఎక్కువ కూడా పెట్టే ప్రయత్నం చేస్తాం. మాకు అన్నిటికీ కూడా ఐలన్న ఉన్నాడు. ఐలన్న ఆదేశాల అనుసారంగా మేము యాదగిరిగుట్ట 12 వార్డుల మున్సిపాలిటీ అభివృద్ధికి మేము కృషి చేస్తామని తెలియజేస్తాం. సో గతంలో ఎక్స్ అఫీషియోతో చైర్మన్ కైవసం చేసుకోవడం జరిగింది అనాధికారంగా. సో ఈనాడు మీకు ఏ విధంగా అయినటువంటి లేకుండా కూడా ప్రజా తీర్పుతో ఈనాడు చైర్మన్ కావడం ఎట్లా చూస్తున్నారు? ఇక ఎక్కడ పోయిందో అక్కడనే నేను తెచ్చుకున్నా అనేది నేను అనుకుంటున్నాను. వాళ్ళు కేవలం అప్పుడు అధికారమే ధ్యేయంగా, అంటే కేవలం పదవి వస్తే జాలిగా, అర్హత లేకున్నా, అనుభవం లేకున్నా కూడా కేవలం అధికారం రావాలనే ఇదితోని ఆ రోజు కోరం లేకున్నా కూడా 3 ఎక్స్ అఫీషియల్ని తీసుకొచ్చుకొని చైర్మన్ పదవిని కైవసం చేసుకుని పోయినసారి కూడా నైతికంగా మాదే విజయము, కాంగ్రెస్ ప్రభుత్వంది. అప్పుడు కూడా చైర్మన్ పీఠం కాంగ్రెస్ ప్రభుత్వం. సో ఎట్లా వీళ్ళంతా విమర్శలు చేయడం లేదు. సో దీన్ని ఎట్లా చూసిన ప్రజా తీర్పుతోని ఓటు మద్దతుతోని ఈనాడు 8 కాంగ్రెస్ సిపిఐ రావడం జరిగింది. ఇవాళ ప్యానెల్తోని మేము న్యాయంగా, ధర్మంగా ఇవాళ చైర్మన్షిప్ని మేము కైవసం చేసుకున్నామని చెప్తున్నాను. ఇక గతం దాని గురించి ఇక మాట్లాడొద్దు. మనం కేవలం ఇప్పుడు ముందున్న అభివృద్ధి గురించి మాత్రమే ఆలోచించాలి. అయిపోయింది. ఇవి కేవలం ఇప్పటి వరకే. ఇక మేమంతా మిత్రులుగానే ఉంటాం, మాకెవరు శత్రువులు లేరు, అందరినీ కలుపుకొని పోతాం.